హలో వ్యూవర్స్, ఈ వీడియోలో మనం రీసెంట్గా రిలీజ్ అయిన థండేల్ మూవీ గురించి డిస్కస్ చేసుకుందాం. పాజిటివ్స్ ఏంటో, నెగిటివ్ ఏంటో, మూవీ ఎలా ఉందో. సో ఇందులో మనకి పాజిటివ్ థింగ్స్కి వస్తే, థండేల్లో నాగ చైతన్య ఒక కొత్త డిఫరెంట్ రోల్లోనే యాక్ట్ చేశాడని చెప్పుకోవచ్చు. మనకు కంప్లీట్గా కొత్త లుక్లో కనిపిస్తాడు. సో అలాగే మనకి యాస ఇదంతా శ్రీకాకుళం టైప్ జరిగేట్టు ఉంటుందన్నమాట. సో నాగ చైతన్య యాక్టింగ్ అయితే బాగుంటుంది. సో అలాగే నాగ చైతన్య ఈ సినిమాలో థండేల్ అంటే గుజరాతీ లాంగ్వేజ్లో లీడర్ అనమాట, లీడర్ అనే అర్థం అనమాట. సో ఫిషర్ మ్యాన్కి సంబంధించిన గ్రూప్కి లీడర్గా మనకి కనిపిస్తాడనమాట ఈ మూవీలో. సో నాగ చైతన్య యాక్టింగ్గా అది బాగుంటుంది. అలాగే మనకి హీరోయిన్ సాయి పల్లవి యాక్టింగ్ కూడా మనకి బాగానే ఉంటుంది. సాయి పల్లవికి కూడా ఈ సినిమాలో స్కోప్ బాగానే ఉంటుంది. అలాగే సాయి పల్లవికి నాగ చైతన్యకి మధ్య వచ్చే సీక్వెన్సెస్ అనేవి కూడా చాలా బాగుంటాయి. సో ఎమోషనల్ కానీ, లవ్ సీన్స్ కానీ ఇవన్నీ కూడా బాగానే ఉంటాయి అన్నమాట. సో ఇంకా కంటెంట్ వచ్చేసి మనకి ఇది ట్రూ ఇన్సిడెంట్ స్టోరీ అనమాట. అంటే మనకి ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఫిషర్మెన్ అనేవాళ్ళు ఒక తుఫాన్ స్టామ్లో పాకిస్తాన్ వాటర్స్ క్రాస్ చేయడం వల్ల వాళ్ళని అరెస్ట్ చేస్తారు. సో అది అక్కడి నుంచి తిరిగి మళ్ళీ ఇండియాకి ఎలా వస్తారు అని చెప్పేసి ఇది స్టోరీ అనమాట. సో టోటల్గా ఈ మూవీ వచ్చేసి బాగుందనే మనం చెప్పుకోవచ్చు. సో మీరు కూడా వెళ్ళి మన నాగ చైతన్య, సాయి పల్లవి యొక్క ఈ ఎంటర్టైనింగ్ మూవీలో ఎంజాయ్ చేయొచ్చు అనమాట. సో దట్స్ ఆల్.